మీకు ఓటేసిన వాళ్ళు పిచ్చోళ్ళు చేయడానికే మీరు ఉన్నట్టుగా కనపడుతుంది ఇప్పుడు ఎమ్మెల్యేగా. మీ లాభాల కోసమో, మీ పరిస్థితులు, మీ ఆస్తులు కాపాడుకోవడం కోసమో, లేదా మీకు సంబంధించిన ల్యాండ్లు కాపాడడం కోసమో, లేదంటే కబ్జాలు కాపాడుకోవడం కోసమో మీరు పార్టీలో చేరారు. ఇక ఈరోజు ఈ అనార్థ వేటి విషయానికి వచ్చేసరికి ఇక మళ్ళీ గెలుస్తానా లేదా అనే అనుమానం. ఎందుకు పోటీ చేయండి, రాజీనామా చేసి పోటీ చేయండి. నిజంగా ప్రజలే తీర్పిస్తారు కదా. క్షేత్రస్థాయిలో పరిస్థితులు నెల రోజుల క్రితం 24 డిసెంబర్ 2025 తన నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో దానం నాగేంద్ర తను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని, కాంగ్రెస్లో కొనసాగుతున్నానని ప్రకటించారు. కానీ ఇప్పుడు నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు, నన్ను ఆ పార్టీ సస్పెండ్ చేయలేదు, కాంగ్రెస్ కార్యక్రమాలకు వ్యక్తిగత హోదాలో హాజరయ్యానని కొత్త వాదనలకు తెర మీదకి తేవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయనేది తెలియాల్సింది. ఏమై ఉంటుంది ఇక అదే ఉంటుంది. ఇక అతను కన్ఫ్యూజ్ ఉంది, ఇప్పుడు క్లారిటీ లేదు. ఇప్పుడు కడియం శ్రీహరికి, దానం నాగేందర్కి ఇద్దరు క్లారిటీ లేదు, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఇప్పుడు ఏదో మొదటికే మోసం వచ్చే పరిస్థితి, ఇది ఇంత అవుతుందని వాళ్ళకి అర్థం కాలే. మొదట నిజంగా వీళ్ళకి ఇంత సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఈ పంచాయతీలన్నీ ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలే. వాళ్ళే కాంగ్రెస్లో ఉన్నానని చెప్తేనేమో ఇక అనార్థ వేటకు రావాలా, లేదు బీఆర్ఎస్లో ఉన్నానంటేనేమో ఈ ఆధారాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలో వీళ్ళు? ఇప్పుడు దానంకు స్పీకర్ నోటీసులట, రేపు విచారణకు రావాలని స్పష్టీకరణ, అనార్థ పిటిషన్ కొట్టేయాలని నాగేంద్ర అఫిడవిట్ అట. నేను బీఆర్ఎస్లో ఉన్నా, పార్టీ నన్ను సస్పెండ్ చేసినట్టు సమాచారం లేదట. ఇప్పుడు వీళ్ళని ఎవర్రా ఎన్నుకున్నదంటే ఏం చేయాలి చెప్పి, ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకుని ఇక ఏం చేయాలి వీళ్ళని? ఇక చర్చ జరుగుతున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా నిర్ణయం సరైనది కాదని, వ్యక్తిగతంగా నియోజకవర్గంలో నెగిటివ్ పరిస్థితులు ఉన్నట్లు సన్నిహితులు హెచ్చరించడంతో ఆయన మనసు మార్చుకున్నట్లు తెలుస్తుందట. ఒకవేళ బై ఎలక్షన్ వస్తే దానంకు టికెట్ ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని, ఆయన స్థానంలో మరో వ్యక్తిని బరిలోకి దింపాలని ప్రతిపాదనలు సైతం కాంగ్రెస్ అధిష్టానం వద్దకు వెళ్ళినట్లు తెలుస్తున్నది. ఇదే సమయంలో తమకు టికెట్ ఇవ్వాలంటూ ఒకరిద్దరు స్థానిక నేతలు లాబింగ్ తీవ్రంగా చేస్తున్నట్టు సమాచారం. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో రాజీనామా అంశాన్ని కొంతకాలం వాయిదా వేయాలని ఢిల్లీ పెద్దలు సూచించడంతో